అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు అధికారులు. తొలగింపు ప్రక్రియకు ముందే విశాఖలో టెన్షన్ క్రియేట్ అయింది. విశాఖ పెందుర్తి మండలం చిన్నముచ్చిడివాడలో ఉద్రిక్తత నెలకొంది. రెవెన్యూ సిబ్బందిపై దాడికి ప్రయత్నించారు. అక్రమ నిర్మాణాలను పరిశీలించేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందితో స్థానికులు వాగ్వాదానికి దిగారు. అధికారుల వాహనాలను చుట్టుముట్టారు స్థానికులు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు రెవెన్యూ అధికారులు. చిన్నముచ్చిడివాడ గ్రామంలోని సర్వే నెంబర్ 185 ప్రభుత్వ భూమిలో అక్రమంగా కట్టడం నిర్మిస్తున్నారని ఫోన్ రావడంతో వెంటనే అక్కడి నుంచి వీఆర్ఓని వీఆర్ఏని తీసుకొని నేను ఆ సంఘటనా స్థలాన్ని చేరుకోవడం జరిగింది. ఆ సంఘటన స్థలంలో అప్పటికే తాపీ మేస్త్రులు పని వాళ్ళు ఇల్లు కడుతున్న దృశ్యాన్ని చూసి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించేసి వీఆర్ఓ వీఆర్ఏ లోపలికి వెళ్ళి ఆ ఇటుకల్ని బయటకు నెట్టడంతో ఇటుకలు కింద పడడం, చుట్టుపక్కల చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ మీద పడుతున్నాయి, వాళ్ళకి ఏమైనా దెబ్బలు తగులుతున్నాయని దాని భయంతో అపోహపడి ఆడవాళ్ళు మగవాళ్ళు అక్కడికి వచ్చి అల్లరి చేయడంతో వీఆర్ఓ వీఆర్ఏల్ని అడ్డుకున్నారనే ఉద్దేశంతో నేను వెంటనే కారు దిగి వెళ్ళి వాళ్ళని నచ్చజెప్పడం జరిగింది. ఆ సందర్భం వాళ్ళు ఎవరు వినలేదు. చాలా అగ్రెసివ్గా ఆగ్రహంగా అందరి మీద అల్లరి చేయడంతో నేను తిరిగి మళ్ళీ కారులో కూర్చున్నాను. తిరిగి నేను ఆఫీస్కి వద్దాం అనుకుంటే చుట్టూ కారుని స్టార్ట్ కాకుండా అడ్డుకున్నారు. దీని మీద వెంటనే నేను సిఐ గారికి తెలియజేయడం, సిఐ గారి ఒక 4 కానిస్టేబుల్ని డిఎస్ఐ గారిని పంపించి వాళ్ళందరినీ అల్లరి మోకని అందరినీ వైదొలగడంతో నేను ఆఫీస్కి తిరిగి వచ్చాను.